నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ అయినటువంటి కమలాకర్ రావు గారు ఈరోజు మా సత్యసాయి జిల్లాకు విచ్చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో యువత క్రీడకు దూరం అవుతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో క్రీడలకు ప్రోత్సహించకుండా కేవలం పిల్లలకు విద్య అని హెవీ సిలబస్ ఇస్తూ ప్రొద్దున లేచినప్పటి నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 11, 8 గంటల వరకు కూడా చదవాలి అని చెప్పి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. పిల్లలకు స్వేచ్ఛ లేదు. ఆటలాడుకుందాం అనేటువంటి ఆశ ఉన్నా, ఆటలాడుకోవాలనేటువంటి మోజు ఉన్నా ఈరోజు పిల్లలందరూ కూడా ఆటలాడలేకపోతూ ఉన్నారు. చాలామంది పిల్లల్లో నేను సచిన్ టెండూల్కర్ అవ్వాలి, విరాట్ కోహ్లీ అవ్వాలి, వీరేంద్ర సెహ్వాగ్ అవ్వాలని చెప్పి చాలామంది కోరిక ఉంది. కానీ ఆ కోరికలను ఈరోజు అణిచివేయబడతా ఉంది ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ సెల్ సంబంధించినటువంటి ఏదైతే విభాగం కాంగ్రెస్ పార్టీలో ఉందో దేశవ్యాప్తంగా ప్రతి పిల్లవాడు కూడా ఆటల్లో ముందుండాలి. పిల్లవాడు స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటే తన యొక్క శరీరం కావచ్చు, మైండ్ కావచ్చు, అన్నీ రిఫ్రెష్ అవుతాయి. వాడికి ఈ 24 అవర్స్ చదువుకోవడం వల్ల ఎంతో స్ట్రెస్కి గురవుతాడు. కాబట్టి పిల్లవాడు స్ట్రెస్ కొంచెం రిలీఫ్ అవుతుంది. మరి స్పోర్ట్స్ ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కూల్లో దీన్ని కంపల్సరీగా ఆడించాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోరాటం చేయడానికి కూడా సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లాకు మా రాష్ట్ర అధ్యక్షులు, స్పోర్ట్స్ సెల్ సంబంధించినటువంటి అధ్యక్షులు కమలాకర్ రావు గారు రావడం జరిగింది. మరి ఏ విధంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలి స్పోర్ట్స్ అనేటువంటి దాని మీద ఈరోజు ఆయన్ని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ అంజనేయులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఇవాళ భారతదేశంలో ఏదైతే ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఏదైతే యువకులకి ప్రతిపాదన చేశారో, ఒలింపిక్ అయితేనే, మిగతా ఈవెన్ సాంకేతిక రంగంలో అయితేనే, అన్ని రంగాల్లో కూడా ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు చేసిన సంస్కరణ వల్ల భారతదేశంలో ఇవాళ మనము ఒలింపిక్స్లో అయితే క్రికెట్లో అయితే అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నామని చెప్పవచ్చు. అందులో భాగంగా యువత క్రీడలకు దూరం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్లు ఉత్సాహవంతులు క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలని, దానిపైన సపరేట్గా అవగాహన కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ సహకరిస్తుందని